సంక్రాంతికి కనుమ మరునాడు ముక్కనుమ నాడు నిర్వహించే బొమ్మల పండుగను చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొలువు ఈ విశేషాలు ఇవాళ అన్నీ కూడా చూద్దాం. ఒక్కొక్కటి కూడా చూద్దాం విశేషాలు ఏమేం జరిగాయనేటువంటిది. ముందుగా గణపతి పూజతోటి ఈ గణపతిని ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఓం గం గణపతయ నమః. ఆ తర్వాత ఇక్కడ కనబడుతున్నాయి మనకి రోలు, రోకలి, తర్వాత తిరుగులు అంటారు, ఇవన్నీ కనబడుతున్నాయి. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ జోరు, రోకలి ఈ పూర్వకాలంలో ఉపయోగించేవి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మనకి. అలాగే ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇగో ఇక్కడ పూర్ణ కుంభం కనపడుతుంది మనకి. అలాగే ఇవన్నీ పల్లెటూరు వాతావరణం కనిపించేటువంటి ఇంకో బొమ్మలు కనబడుతున్నాయి. పల్లెటూరు వాతావరణం ఇదంతా కూడా ఈ బొమ్మల కొలువులో పల్లెటూరు వాతావరణం ఎంత చక్కగా, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్. ఇవి పల్లెటూరు వాతావరణం, ఒక మేరాబాయి, ఈ పల్లెటూరు వాతావరణం ఇవన్నీ కూడా ఈ పక్షి ఇవన్నీ కనబడుతున్నాయి. బొమ్మలు కొన్నవి. ఇంకో ఇక్కడ పెద్దవాళ్ళు, ఇక్కడ పల్లెటూరు మనుషులు కనబడుతున్నారు. ఇక్కడ పేదరాశి పెద్దమ్మ, ఈ పప్పు ధాన్యాలతోటి ఈ పేదరాశి పెద్దమ్మ మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి మనకు కనబడుతుంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అంటే స్పేస్లో పంపేటువంటి ఈ రాకెట్ ప్రయోగాలన్నీ కూడా మనకి చాలా చక్కగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ చుట్టూ ఉన్నంతా వాళ్ళు తయారు చేశారు, మధ్యలో అంతా బొమ్మ కొన్నారు. చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ పంతులు గారు భార్య, అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు హరినామ శరణ చేస్తూ హరే రామ హరే కృష్ణ బృందం వీళ్ళందరూ కూడా ఈ శ్రీకృష్ణుని చుట్టూ భజనలు చేస్తూ వీళ్ళందరూ కనబడుతున్నారు. అద్భుతంగా చేస్తున్నదంతా కూడా. అలాగే ఇక్కడ మనకి టెంపుల్ కనబడుతోంది. ఇది కూడా మ్యాన్ మేడ్, సొంతంగా చేశారు. అలాగే ఇక్కడ సీమంతం కార్యక్రమం జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ దృశ్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఆది శంకరాచార్యులు గారు మనకు కనబడుతున్నారు. ఇక్కడ ఆది శంకరాచార్యులు, అద్వైత స్వామి, రామానుజాచార్యులు వారు, అలాగే అనంత పద్మనాభ స్వామి కనబడుతున్నారు. ఇక్కడ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కనబడుతుంది మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ పల్లెటూరు వాతావరణం చూద్దాం. చూడదంతా కూడా పల్లెటూరు వాతావరణం. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ తయారు చేసినవి. ఇవన్నీ కూడా ఇక్కడ హరిదాసు చాలా క్లియర్గా కనబడుతున్నాడు. హరిదాస్ మనకి హరిదాసు ఉన్నాడు ఇక్కడ. పల్లెటూరు వాతావరణం ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ పల్లెటూరు వాతావరణం దీంట్లో కూడా తయారు చేసినవి ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం మనకు కనబడుతోంది. అలాగే 7 ద్వారాలు తయారు చేసి ఈ పైన చూస్తే మనకి ఇలాగ 7 ద్వారాలు కూడా ఉన్నాయి. ఇలాగా 7 ద్వారాలు ఉన్నాయి. ఈ 7 ద్వారాల నుంచి మనకి లోపల మనకి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కనబడుతున్నారు మనకి. చూడండి మనకి అయోధ్య రామ మందిరం అత్యద్భుతంగా తయారు చేసినటువంటి శ్రీ సాయి తేజ, సత్యసాయి శ్రీనివాస సూర్యతేజ. చూడండి ఎంత చక్కగా అయోధ్య రామ మందిరాన్ని ఎంత చక్కగా తయారు చేసి చూడండి అంతా కూడా. అలాగే సీతారామ లక్ష్మణులు చక్కగా పెయింటింగ్ ఇంట్లో వేసి ఈ బొమ్మలకు చక్కగా పెయింటింగ్ చక్కగా తయారు చేశారు. ఇంకా జెండా, అయోధ్య రామ మందిరం జెండా. ఇంకా ఇక్కడ కూడా మనకి చూడండి ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి సుదర్శన్ 400 కనబడుతుంది. చాలా చక్కగా తయారు చేశారు. ఇది కూడా అచ్యుత అక్షర ఇంకో ఈ హౌస్ తయారు చేసింది తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇది ఇక్కడ చంద్రయాన్ మన ప్రయోగం జరిగిన చంద్రయాన్ ప్రయోగం జరిగిందా, ఇది కూడా ఇంట్లో తయారు చేసారు. ఇవన్నీ కూడా చక్కగా ఎంతో చక్కగా తయారు చేశారు. కామధేను కనబడుతోంది.
మామిళ్ళపల్లి అన్నపూర్ణ గారు చక్కగా ఈ కృష్ణుడికి పెయింట్లు వేశారు. చూడండి, ఈ చక్కగా పెయింట్ వేసి ప్రతి కలరు కూడా స్వామివారికి వేశారు. ఎంత చక్కగా ఉంది చూడండి. స్వామివారికి చక్కగా అన్ని పెయింట్లు వేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఎంతో అద్భుతంగా తయారు చేశారు. అలాగే ఇక్కడ మనకి దశావతారాలు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, దశావతారాలు కనబడుతున్నాయి. మొత్తం 10 కూడా అద్భుతంగా తయారు చేశారు దశావతారాలు. మరి మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ బొమ్మల గులంతా కూడా. మరి దీంట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది, చక్కగా అందంగా తెరిచింది మరి శబరిమల దేవాలయాన్ని ఎంత చక్కగా తయారు చేసి చూడండి. శబరిమల దేవాలయం స్వామియే శరణమయ్యప్ప తీశారు. ఎంత తయారు చేసింది ఇంట్లో. ఇది తయారు చేసిన సత్యసాయి శ్రీనివాస సూర్యతేజ 15 రోజులు పట్టింది ఇది తయారు చేయడానికి ఇంట్లో. ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ నుంచి కూడా చూద్దాం. ఇక్కడి నుంచి ఇంకా చూడండి, 18 మెట్లు కనబడుతున్నాయి. బంగారు రంగు 18 మెట్లు. కరుపు స్వామి, కరుత్తు స్వామి ఆ పక్క మనకు కనబడతారు కదా. ఎడం పక్కన 18 మెట్లు కొబ్బరికాయ కొడతారు. మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కుడి పక్కన కొబ్బరికాయ కొడతారు. పద్దెనిమిది మెట్లు చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశాడో. ఈ 18 మెట్లు కూడా నిజంగా బంగారంలా మెరిసిపోతున్నాయి. సాక్షాత్తు అయ్యప్ప నిదర్శనంగా కనపడుతున్నాయి ఇక్కడంతా కూడా. చూడండి, ఈ పక్కన దీపస్తంభం, మళ్ళీ ఇక్కడ దీపస్తంభం, గంట మనకు కనబడుతుంది. ఇక ధ్వజస్తంభం చూడండి ఎంత బాగా తయారు చేశారు ధ్వజస్తంభాన్ని. ఇదంతా కూడా ఇంట్లో తయారు చేసిందే ధ్వజస్తంభం అంతా కూడా. మనకు లోపల అయ్యప్ప కనబడుతున్నారు చూడండి. ఇక్కడ చూస్తే అది లోపల అయ్యప్ప చాలా క్లియర్గా కనబడతారు. లోపల అయ్యప్ప విగ్రహం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక మెరుపులో కనబడుతుంది చూడండి అయ్యప్ప విగ్రహం. మరి ఇలా 18 మెట్లు ఎక్కిన వెంటనే ఇలా 18 మెట్లు ఎక్కుతాం. అలా 18 మెట్లు ఎక్కిన వెంటనే ఇదిగో ఇలాగా ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి కదా. ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఇలా ప్రయాణం చేసి ఇటు నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఈ ఫ్లైఓవర్ వచ్చి ఇలాగా ఈ ఫ్లైఓవర్ నుంచి ఇలా వచ్చి ఇటు నుంచి ఈ మధ్యలోకి వస్తాం. ఈ మధ్యలోకి వచ్చి ఈ మధ్యలో ఒక గులాబీ కనపడుతుంది కదా, అక్కడ నిలబడి అయ్యప్పని దర్శనం చేసుకుంటుంది. ఇది అయ్యప్పది. మరి అలాగే ఈ పక్కనే గణపతి స్వామి ఉంటారు కదా, అదిగో గణపతి చూడండి. అదిగో లోపల గణపతి కనబడుతున్నారు మనకి. ఈ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కనబడుతున్నారు. లైటింగ్లో చాలా చక్కగా అదిగో చూడండి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటిది. ఇంకో గణపతి స్వామి, గణపతి, ఇంకో సుబ్రహ్మణ్య స్వామి ఎంతో అద్భుతంగా ఎంతో 15 రోజులు కష్టపడి మొత్తం ఈ నిర్మాణం అంతా కూడా తయారు చేయడం జరిగింది. ఈ కింద నేల కూడా ఎంతో అద్భుతంగా చూడండి, అక్కడ గీతల్లా కనబడుతున్నాయి మనకు. అక్కడ శబరిమలలో ఎలా అయితే కింద ఫ్లోరింగ్ ఉంటుందో అలాగే చక్కగా తయారు చేశాడు ఇదంతా కూడా. స్వామిని ఇలా ప్రత్యక్షంగా చూడగానే శబరిమల చూసేటువంటి ఆనందాన్ని పొందుతాం. అంత అద్భుతంగా ఈ 18 మెట్లు గారు కనబడతాయి. ఈ స్వామి నిజంగా నిలవే ఉన్నారా అన్నట్టుగా కనబడుతుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే రక్ష, స్వామియే సర్వ జగద్రక్ష. ఒక్కసారి స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. చూడండి 18 మెట్లు ఎంత మెరిసిపోతున్నాయో. అక్కడికి స్వామి భస్మకుళం కనబడుతుంది చూడండి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. భస్మకుళం కొబ్బరి చెక్కలు ఆవినేతలు. ఈరోజు ఈ బొమ్మల కొలువు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అందరూ ముత్తైదువులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చూశారు, ఆశీర్వదించారు. చూడండి ఎంత బాగుందో. మనం ఈ దూరం నుంచి చూస్తుంటే ఎంతో అద్భుతంగా చేసినట్లుది ఈ బొమ్మల కొలువు కార్యక్రమం. ఇదంతా చూసాం కదా. శ్రీకృష్ణ భగవానుడు కనబడుతున్నాడు మనకి. అది అయ్యప్ప ఆలయం. చేత ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ బొమ్మల కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కొత్త బొమ్మలు పెట్టి కొత్త తయారు చేసి మంచి స్కిల్ ఉన్నటువంటి మామిళ్ళపల్లి సత్యసాయి శ్రీనివాస సూర్యతేజ అద్భుతంగా ఆ స్వామి ఇతన్ని ఆశీర్వదించాలని కోరుకుందాం. మరిన్ని ఇటువంటి బొమ్మలు తయారు చేసి మళ్ళా వచ్చి సంవత్సరం వీడియోలో కలుసుకుందాం.
అంతవరకు కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు చూపించిన వాళ్ళు వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రజెంట్స్. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామి శరణమయ్యప్ప. ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఒక్కసారి 18 ఎట్లంటే స్వామి అయ్యప్ప ఇంకా మనకు సాక్షాత్తు అటువంటి ఆ స్వామి అయ్యప్పని మరొక్కసారి చూసి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఎంత అద్భుతం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.